వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గత 5 సంవత్సరాల కాలంలో ఉదయగిరి నియోజకవర్గంలో తాగునీటి వనరుల పట్ల వీడని నిర్లక్ష్యం వహించారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎద్దేవా చేశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి వరప్రసాదిని అయిన పిఎస్ఆర్ గండిపాలెం రిజర్వాయర్ కుడి ఎడమ కాలువలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ అడుసుమల్లి వెంకట సుబ్బయ్య, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కుడి ఎడమ కాలువ గేట్లను ఎత్తి కాలువకు నీళ్లను వదిలారు. 15 లక్షల రూపాయలతో కాలువ పూడికతీత పనులను పూర్తి చేసి నీటిని వదిలి రైతాంగానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పిఎస్ఆర్ గండిపాలెం రిజర్వాయర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. ప్రాజెక్టు కట్టపై దివంగత మాజీ ఎమ్మెల్యే చెంచురామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. యువనేత మంత్రి నారా లోకేష్ బాబు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. కాలువ పనులు పూర్తి చేసి నీటిని వదలడం ద్వారా 21 గ్రామాలకు సంబంధించిన సుమారు 4000 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 21 అడుగులు ఉండగా దాని సామర్థ్యం 35 అడుగులు అన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మెట్ట ప్రాంత వరప్రసాదిని గండిపాలెం రిజర్వాయర్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పురోహితులు జలహారతినిచ్చి కాలువకు నీటిని వదిలారు. ఈ కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చేయాలని ఈ అందరి తరఫున మనం చేస్తా ఉన్నాయి ఎమ్మెల్యే గారికి. అట్లాగే చంద్రబాబు గారి నాన్నగారి విగ్రహాన్ని పెట్టడానికి అందరికీ స్నాక్స్ ఉన్నాయి. గాలిలో అందరూ స్నాక్స్ తినేసుకోండి. స్నాక్స్ ఉన్నాయి, ఇక్కడే స్నాక్స్ ఉంది. అందరూ టిఫిన్ చేశానండి. స్నాక్స్ గాలిలో ఉన్నాయి. ఈరోజు ఈ 17 కాలువలకి ప్రెసిడెంట్ ఎన్నిక ఇవ్వని వాళ్ళందరూ కూడా స్టేజ్ అలంకరించాలి వరుసగా. 3 సార్లు వచ్చి విశేషం తెలుసుకొని ఈ గారితో డి గారితో చేసినందుకు అన్న మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు ప్రసంగించి ఇంకా అలాగే ఇక్కడి నుంచి మధు గారు అలాగే అసలు గారిని ముందు తీసుకెళ్తారు. రాజా గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి బాబు, కూర్చోండి. కుర్చీలో కూర్చోండి. రాజా గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి బాబు, కూర్చోండి. కుర్చీలో కూర్చోండి. నిధులు వెచ్చించి మనందరికి మేలు చేయడానికి, రైతులందరికీ మేలు చేయడానికి ముందుకు వచ్చారు. నేను చైర్మన్ అయిన తర్వాత వారికి ఒక అర్జీ ఇచ్చాను అక్కడ ఆత్మీయ సభలో, ఆత్మకూరులో. అయితే ఆయన చెప్పాను, నేను సార్ మనం ఇప్పుడు నీళ్లు వదిలినా మరి పొలాలకు నీళ్లు వెళ్ళే అందరూ ఆ పేర్లు వాళ్ళందరినీ వర్షం రమ్మానండి. అందరూ ఇక్కడికి కాలువ ఓపెనింగ్ వచ్చాము. అందరూ కూడా సంతోషం. ఒకసారి కుర్చీలు ఆశీస్సులు అవ్వండి. సభ ప్రారంభం వస్తుంది. అలాగే వర్కౌట్ పాడు సొసైటీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు
రైతు బిడ్డగా, రైతుల సమస్యలు తెలుసుకున్నాడుగా ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల తిరగడం జరిగింది. గడిపాలెం ప్రాజెక్టు 2-3 సార్లు రావడం జరిగింది ఇక్కడికి. మన గవర్నమెంట్ వచ్చాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రత్యేకంగా నీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. మన వెంకట సుబ్బయ్య గారు నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపుగా 15 కెనాల్స్ ఉన్నాయి. 15 కెనాల్స్ మనం కానీ క్లీన్ చేసుకోకపోతే, వీడ్ రిమూవల్ కానీ చేసుకోలేకపోతే మనం నీళ్లు వదిలినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదండి. కిందకి వెళ్ళిన ఫార్మర్స్కి నీళ్లు సరిగ్గా వెళ్ళవని చెప్పి సరే ఒక 2-3 రోజులు ప్రయత్నం చేశాం. అంతకుముందు కూడా ఈ గారు కానీ మన ఏ గారు కానీ నా దృష్టికి తీసుకొచ్చున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా కనీసం లష్కర్కి కూడా ఒక్క లష్కర్కి కూడా జీతం ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా ఈ గడిపాలెం ప్రాజెక్టుకి బడ్జెట్లో పెట్టలేదు గత 5 ఏళ్ళుగా కూడా. గడిపాలెం ప్రాజెక్టే కాదు, ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో నీటికి సంబంధించి, సాగునీరు కానీ తాగునీరుకి సంబంధించి ఒక రూపాయి ఖర్చు పెట్టిన సందర్భం లేదు. ఒక్క జల్ జీవన్ మిషన్ కొంత కార్యక్రమం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కొంత కార్యక్రమం సాగునీరు గురించి కొంత అయింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం, అది తప్పితే ఇంకెక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. సో ఆ రోజు చూసాం, ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎస్టిమేషన్ వేసాం. ఒక 25 లక్షలు ఎస్టిమేషన్ వేసి రామానాయుడు గారితో మాట్లాడడం జరిగింది. పర్సనల్ నేనే మాట్లాడాలని కాల్ చేసి, అలాగే మన బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. రామానాయుడు గారికి దీన్ని సభామూలకంగా చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చున్నాం ఎస్టిమేషన్ 25 లక్షలు, మీరు ఇస్తే 15 లక్షలు నా జోబులే పడవు, లేకపోతే నా జోబులే పడతాయి. సో ఆయనకి ఇచ్చిన ఎస్టిమేషన్ 25 లక్షలు శాంక్షన్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా పూర్తిగా అది ప్రాసెస్ అవ్వలేదు. ఒకవేళ అవ్వకపోయినా కూడా ఆ 15 లక్షలు నేను బాధ్యత తీసుకుంటాను, నా సొంత నిధులతో నేను చేస్తాను. ఆ బాధ్యత తీసుకొని చేయడం జరిగింది. అలాగే ఇంకొక 10 లక్షలు కూడా వస్తే లష్కర్ జీతాలు కానీ వాటికి కానీ. అంటే గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు. రామానాయుడు గారు కానీ బాబు గారు కానీ మనం ఎవరైనా ఆలోచించేది ఏంటంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మనం ఇంకా కొంత టైం పడుతుంది మనం సెటిల్ అవ్వడానికి. అందుకని చెప్పి ఎవరిని ప్రెషర్ పెట్టినా కూడా మనకు ఆ సందర్భం అట్లా ఉంది. సో 10,000 దాదాపుగా 16,000 ఆయకట్టు ఉన్న గండిపాలెం ప్రాజెక్టు, ఈ గేట్లన్నీ కూడా, గేట్స్ కానీ ఏదైనా కూడా మనం రాబోయే 4.5 సంవత్సరంలో మనం మెయింటెనెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మెయింటెనెన్స్ చేసుకుంటే దేవుడి వల్ల వర్షాలు బాగా పడ్డాయి. దాదాపుగా మనం 150 చెరువుల్లో, దాదాపుగా అన్ని చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు తెలిసి గత 20 ఏళ్లలో కూడా ఇంత వర్షాలు ఎక్కువ వచ్చిన సందర్భం లేనట్టుంది. చాలా చెరువుల్లో కూడా ఎప్పుడు నీళ్లు ఉన్న చెరువులు కూడా నీళ్లు ఉన్నాయి. అలాగే 150 నీటి సంఘాలు చైర్మన్లు వేసుకున్నాం. అంటే బాబు గారు రైతు బిడ్డలకి, రైతులకి ఎంత పెద్దపీట వేస్తారు, సాగునీరుకి ఎంత పెద్దపీట వేస్తారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సాగునీరు సంఘం ఎలక్షన్స్ గత 5 ఏళ్లలో కూడా ఎలక్షన్స్ అని ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి నీటి సంఘాలు ఎలక్షన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్పి అన్ని క్యాన్సిల్ చేశారు. బాబు గారు అధికారంలో రాగానే ముందు ఆయన ఆలోచన ఫస్ట్ రైతుల గురించి, నీళ్ల గురించి. ఒక చెరువుని మేనేజ్ చేసుకోవాలంటే ఒక నీటి సంఘం ఉంటే, ఒక చైర్మన్ ఉంటే, దానికి ఒక బడ్జెట్, తర్వాత దానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టులు కానీ అట్లా సక్రమంగా కానీ వెళ్తూ ఉంటాయి. దాని గురించి ఆయన తపనంతా కూడా. అలాగే ఇక్కడ మన చెంచురామయ్య గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. చెంచురామయ్య గారితో, మాజీ శాసనసభ్యులు చెంచురామయ్య గారితో మా నాన్న కూడా అనుభవం ఉంది. నాన్న ఇక్కడ వర్క్ చేసేటప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారితో సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో చెంచురామయ్య గారి విగ్రహాన్ని మా ఫ్యామిలీ సొంత నిధులతో నేను పెడతాను. ఇక్కడ నేను హామీ ఇస్తా ఉన్నాను, సొంతంగా నేను ఖర్చు పెట్టి నేను సొంతంగా విగ్రహం పెడతానని అన్నకే నేను హామీ ఇస్తా ఉన్నాను. త్వరలో చేద్దాం అనే కార్యక్రమం ఒకటి. ఎందుకంటే మనం అటువంటి గొప్ప నాయకుల్ని రిమెంబర్ చేసుకుంటా ఉండాలి, గుర్తు చేసుకుంటా ఉండాలి. వారు చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు, వారు చేసిన నీతిగా చేసిన రాజకీయాలు అవ్వచ్చు. పెద్దలు చాలా మంది ఉన్నారు. వెంగళరావు గారి దగ్గర నుంచి పాత తరం నాయకులు ఎంతో మంది, నెల్లూరు జిల్లా ఎంతో మంది నాయకుల్ని ఇచ్చింది. ఎంతో మంది పెద్ద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద నాయకుల్ని నెల్లూరు జిల్లా ఇచ్చింది. ఎంతో నీతిగా రాజకీయం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మందికి, పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో అందరితో అనుబంధాలు ఉంటాయి. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు కలిసిన సందర్భం ఉంది, వాళ్ళని దగ్గర నుంచి చూసిన సందర్భం. సో అంత
రైతుల పక్షపాతిగా అలాగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. అందుకనే ఈ రోజున కనీసం ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు అనే గండిపాలెం ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకేదన్నా కూడా చిన్న చిన్నవి ఉన్నాయంటే అది వారి సలవే అని సభ వేదికగా చెప్తా ఉన్నాం చించరావయ్య గారి వారికి ఒక్కసారి మనం ఘన నివాళులు అర్పించుకున్నాం మళ్ళా కూడా. అలాగే ఇక్కడ మన ఉదయగిరి ఇరిగేషన్ దాని గురించి చెప్పారు, గెస్ట్ హౌస్ గురించి. ఉదయగిరిలో గెస్ట్ హౌస్లన్నీ ఉదయగిరిలోనే ఉన్నాయండి. ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఉంది, తర్వాత ఫారెస్ట్ ఉంది, R&B ఒకటి ఉంది, పాడైపోయింది. తర్వాత మీరు ఇక్కడ కార్యక్రమం పెట్టమని చెప్పారు కదా, మీరు గండిపాలెం ప్రాజెక్ట్ లో మంచి చేపల పులుసు పెట్టండి. సండే మధ్యాహ్నం వేరే వచ్చి కూర్చుంటాం మేము. ఇక్కడే గ్రీవెన్స్ పెట్టుకుంటాం హ్యాపీగా, మన గెస్ట్ హౌస్ లో కూర్చుందాం. అదేనా సార్? ఖచ్చితంగా మీ సలహా బాగుంది. డెఫినెట్ గా మనం ఎందుకంటే ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, కొండాపురం ఈ 4 మండలాలు అన్న చెప్పినట్టుగా రోడ్డు ఫెసిలిటీ కొంత ఈ 2 మండలాలకు ఇబ్బంది ఉంది. దానివల్ల కూడా మనం నేను తిరగడానికి కూడా కొంత ఇబ్బంది అవుతా ఉంది. డెఫినెట్ గా అన్న చెప్పినట్టుగా వెంకటసుబ్బయ్య గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమం ఇక్కడ పెట్టుకుంటాం. ఏదైనా మనం ఉదయగిరి R&B గెస్ట్ హౌస్ లో కానీ లేకపోతే చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడే బయటే మనం రచ్చబండ పెట్టుకుందాం. రచ్చబండ పెట్టుకొని చెట్టు కింద ఇక్కడ చేసుకుంటే మనం కూడా ఇక్కడ కొంత రేపు పొద్దున బడ్జెట్ కూడా రాబోతా ఉంది. గండిపాలెం ప్రాజెక్టు కూడా మనం ముందు తీసుకెళ్దాం దీన్ని. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన యువకుడు సాయి చాలా కష్టపడతా ఉన్నాడు. ఇటువంటి యంగ్ లీడర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. యంగ్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే, అంటే ఐటీ జాబ్ లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటా వాళ్ళు పిలిచి కట్టుకోవాలి కదా. నెలకి ఎవరితో డబ్బులు ఎవడాడా నెలకు వాళ్ళ జీతాలు వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ జీతాలు సంపాదించుకోవాలి, వాళ్ళ జీతాలు కట్టుకోవాలి. అయినా కూడా కొంత మన ఊరికి టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో సాయి ఒక్కడే కాదు, సాయితో పాటు ఎంతో మంది యూత్ ఉన్నారు ఇక్కడ పనిచేసుకునే వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే వెంకటసుబ్బయ్య గారికి కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ గండిపాలెం నుంచి కానీ ఉదయగిరి నుంచి కానీ అందరికీ అండగా ఉంటా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా వారందరికీ నా ప్రత్యేకంగా మళ్ళీ ఒక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. లోకేష్ బాబు గారు కోరుకునేది ఏది, నెక్స్ట్ తరం రాజకీయం రావాలి, నెక్స్ట్ తరం నాయకులు పెరగాలి, ఇంకా లీడర్షిప్ పెరగాలి. పంచాయతీ లెవెల్ నుంచి మనం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు గత 8 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి నా శక్తి మేరకు నాకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.